హైదరాబాద్ కోటిలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అనుమానాస్పదంగా ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, చెప్పండి, చిన్నారి మృతి చెందిన ఘటనపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి, అక్కడ లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి? నాగరాజు, ఈ కోటి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందడం ఉద్రిక్తలకు దారితీసింది. డాక్టర్ల కొరత వల్లే వైద్యం సరైన సమయంలో అందక తమ బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. నల్గొండ జిల్లా నూతన్కల్ మండలం పెదమునరాల గ్రామానికి చెందిన వెంకన్న తన భార్య సుమలతని నిన్న డెలివరీకి కోటి ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. అయితే ఈ ఉదయాన్నే నవజాత శిశువుకు జన్మనిచ్చిన సుమలత తదనంతరం డాక్టర్లు ఈరోజు ఆదివారం అవడం వల్ల మరి డాక్టర్ల కొరత వల్ల ఈ వైద్యం సరైన సమయంలో అందక తమ చిన్నారి మృతులాట పడ్డాడని సంబంధికులు, బంధువులు ఆందోళనకు దిగారు. కాసేపు ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా కూడా నిర్వహించారు. అయితే ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఆదివారం కావడం వల్ల పెద్ద మొత్తంలో వైద్యులు అక్కడ అందుబాటులో లేని కారణంగా తమ బాబు మృతి చెందాడని బంధువులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. నాగరాజ్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది వెంకటరత్నం? నాగరాజ్, అది ప్రస్తుతం ఆందోళనకారులని పోలీసులు కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఈ బాధితులు హాస్పిటల్ థ్యాంక్ యూ వెంకటరత్నం, అప్డేట్స్ అందించినందుకు.